సతీ లీలావతి సినిమా ప్రారంభం కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య గొడవ, హీరోని ఇంట్లో బంధించడం వంటివి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతాయి. కానీ ఆ తర్వాత కథ మొత్తం దాదాపుగా ఒకే గదిలో సాగడం ప్రేక్షకులకు కాస్త విసుగు తెప్పిస్తుందనే చెప్పాలి. మధ్యలో వచ్చే లాయర్ కామెడీ కూడా అంతగా పండలేదు. ఇంటర్వెల్ సమయానికి కథ కాస్త వేగవంతమైనట్టు అనిపించినా అందులో ఎలాంటి ఉత్కంఠత ఉండదు. ఇక సెకండ్ హాఫ్ అయితే మరీ గందరగోళంగా సాగుతుంది. దొంగ ట్రాక్, హీరో తప్పించుకునే ప్రయత్నాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు కేవలం టైం పాస్ కోసమే ఇరికించినట్టుగా ఉంటాయి. క్లైమాక్స్ను ఒక గేమ్ లాగా వెరైటీగా ప్లాన్ చేసినా కూడా అది ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైందనే చెప్పాలి. ఇక దర్శకుడు తీసుకున్న పాయింట్ బాగున్నా దాన్ని తెరపై ఆసక్తికరంగా మలచలేకపోయారనే చెప్పాలి. ఎమోషన్స్ కూడా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేకపోయాయి. ఈ తరహా కథ చెప్పాలంటే చాలా వినోదాత్మకంగా ఉండాలి, లేదంటే ఎమోషనల్ పద్ధతుల్లోనైనా ఉండాలి. కానీ దర్శకుడు ఈ రెండింటి మధ్యలో ఊగిసలాడాడేమో అనిపించింది సినిమా మొత్తం చూశాక. ఇక లీలావతి పాత్రలో లావణ్య త్రిపాఠి చాలా అందంగా కనిపించడంతో పాటు తన నటనతో ఆకట్టుకుంది. భర్తపై కోపంతో చూపించే సన్నివేశాల్లో ఆమె నటన నవ్విస్తుంది. దేవ్మోహన్ పాత్ర ఎక్కువ భాగం ఒకే చోట కుర్చీకే పరిమితమైనట్టు అనిపిస్తుంది. మడోనా సెబాస్టియన్, నరేష్, వీటీవీ గణేష్ తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. ఇక సప్తగిరి, తాగుబోతు రమేష్, జాఫర్ అక్కడక్కడా కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం బాగుంది, పాటలు బాగానే ఉన్నాయి. చాలా కాలం విరామం తర్వాత దర్శకత్వం వహించిన సత్య తాతినేని ఎంచుకున్న కథలో కొత్తదనం అయితే కనిపించలేదు. కథనాన్ని అనవసరంగా సాగదీయడం వల్ల సినిమా కూడా వీక్ అయిన ఫీలింగ్ కలిగింది. నిర్మాణ విలువలు కథకు సరిపోయేలా ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే సతీ లీలావతి ఇంకాస్త ఆకట్టుకొని ఉండాల్సింది.